పోలీస్ వర్సెస్ ప్రభాకర్ రావు. నిజంగా కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక పోలీసు ప్రభాకర్ రావును పట్టుకురావట్లేదు. ఇది రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులకు లేదంటే ప్రభుత్వానికి ప్రజలు దీనిపైన చర్చించుకోవాల్సింది. ఒక ఐపీఎస్ అధికారి అయ్యుండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఐపీఎస్ అంటే అత్యంత ఉన్నతమైనటువంటి సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఒక ఐపీఎస్ అధికారి తన మీద కేసు ఉంటే నిజానికి రాజ్యాంగాన్ని కాపాడి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఒక అధికారి తన తప్పును తను అరెస్ట్ అవుతాడనేటువంటి భయంతో విదేశాలకు వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి. అది రిటైర్ అయినటువంటి ఒక అధికారి ప్రభుత్వంలో ఉండి రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వానికి పనిచేసి ఇష్టానుసారంగా పనిచేసి తనతో పాటు తనను నమ్ముకున్నటువంటి అనేకమైనటువంటి పోలీస్ కుటుంబాలని వాళ్ళ ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు. ఆ పోలీసులది తప్పే, ఎందుకంటే పోలీస్ శాఖలో ఉండి చేస్తే తప్పైతుందని తెలిసి కేవలం అధికారం అండ ఉంటుంది, ప్రభుత్వం మా వైపు ఉంటుంది, పోలీసులు చేస్తే తప్పు తర్వాత గుర్తించలేరనేటువంటి మాట. ఇవన్నీ ఆలోచన చేసుకొని ఒక ఐపీఎస్ అధికారి ఫోన్ ట్యాపింగ్ చేసి నిబంధనలకు విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వెళ్ళి ఇవాళ ఎన్ని లొసుగులు ఉన్నాయో అన్ని లొసుగులు పట్టుకొని ఇవాళ ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉంటున్నాడు. దాన్ని పట్టుకరాలేకపోతున్నారు. కేంద్రం ఉంటుంది కదా, కేంద్రానికి సంబంధించినటువంటి అంశం కూడా ఉంటుంది. కేంద్రానికి లేఖ రాయడంలో ఒప్పించడంలో ఇంతమంది ఎంపీలు ఉన్నారు. హోంశాఖ దగ్గరికి వెళ్ళి దాంట్లో లీగల్గా ఉండేటువంటి పరిస్థితి ఏంటి, ఆ లా మినిస్టర్ దగ్గర పోయి లీగల్గా వాళ్ళు ఏం చేయాలి ఇవన్నీ చేసుకోవచ్చు కదా, పిలిపించవచ్చు కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇవాళ ప్రభాకర్ అమెరికాలో ఉన్నాడు. 4 ఎమ్మెల్యేలు ఇవాళ చిరుమర్తి లింగయ్యను జయపాల్ యాదవ్ను పట్టుకొచ్చారు, అయిపోయింది. వాళ్ళతో ఏదో మాట్లాడారు, వాళ్ళు ఏదో వివరణ ఇచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు? రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా పోలీసులు మాత్రమే చేస్తే పోలీసులు అక్కడికే చెప్పొచ్చు కదా. మిగిలినటువంటి వాళ్ళు ఎవరు చెప్తున్నారు? అందరూ ఇవాళ ఐపీఎస్ ప్రభాకర్ రావు లేడు కాబట్టి భారతదేశంలో ఆయన చెప్తే మేము చేసినాం, మాకేం సంబంధం లేదు, ఆయనే మమ్మల్ని టీం వేసిండు. మరి ప్రభాకర్ రావుకి ఎవరు చెప్పారు? ఇది ప్రభుత్వ పరంగా చేసిందా లేకపోతే డిపార్ట్మెంట్ పరంగా చేసిందా? ఒకవేళ ఏ భయం లేకపోతే ఆ మొత్తం డేటానంతా కూడా ఎందుకు రిట్రాయ్ చేయాలనుకున్నారు, ఎందుకు డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు, ఎందుకు దాన్ని పాడు చేయాలనుకున్నారు? నిజంగా ఏ తప్పు చేయలేదు కదా. పోలీసులకు సంబంధించి పోలీసుల నిఘా కోసం అవసరం కోసం ఏది నక్సలైట్లు, ఐఎస్ఐ ఉగ్రవాదులు లేదంటే సమాజంలో కొంత విచ్చలవిడిగా ఉండేటువంటి వాళ్ళ డేటా మాత్రమే అందులో పెట్టామనుకుంటే పోలీసులకు భయం ఎందుకు? ఇవాళ ఈ పోలీసులు వాళ్ళ జీవితాలను తాకట్టు పెట్టి కొంతమంది రాజకీయ నాయకులను కాపాడాల్సినటువంటి పరిస్థితి. దయచేసి అధికారులు కూడా ఆలోచించాలి, రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి. ఒక దశ దిగి కిందికి పోయి దిగజారేటువంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఏర్పడేటువంటి పరిస్థితులకు ఎవరు మూల్యం చెల్లించుకోవాలి? ఇవాళ ఎన్ని కుటుంబాలకు క్షోభపడుతున్నాయి. మా కుటుంబంలో మా వాళ్ళు పోలీస్ శాఖలో ఉన్నారు, పెద్దోళ్ళు గౌరవంగా ఉన్నారు, సమాజంలో మంచి జీతాలు ఇవన్నీ ఉన్నాయనుకునేటువంటి వాళ్ళని వదిలేసి ఈ పరిస్థితులు. ఒక ఐపీఎస్ అధికారి పోతే మిగిలినటువంటి ఐపీఎస్లకు కూడా ఇప్పుడు దారి చూపెట్టినట్టే కదా. ఏవో లొసుకులు ఉన్నాయి, 180 రోజుల కంటే ఎక్కువ అమెరికాలో ఉండొద్దు, అమెరికా నుంచి మళ్ళీ ఇంకో 2 దేశాలకు పోయి మళ్ళీ 4 రోజుల పాటు వేరే దేశంలో ఉండి మళ్ళీ అమెరికాకు వస్తే మళ్ళీ 3 నెలలు ఉండొచ్చు. అట్లా ఎంతకాలమే ఉండొచ్చు. ఇప్పుడైనా పాస్పోర్టుని శ్రవణ్ రావుది ప్రభాకర్ రావుది సస్పెండ్ చేసిరు. పాస్పోర్టు సస్పెండ్ చేసినా కూడా ఆయనను భారతదేశంలోకి తీసుకురావాలంటే ఆయన అక్కడ ఉన్నటువంటి పాత పాస్పోర్టుకు సంబంధించి అక్కడక్కడే తిరుగుతున్నాడు. భారతదేశం యొక్క ఎంబసీ కార్యాలయానికి వస్తే తప్ప ఆయన తీసుకురాలేరంట. ఒకవేళ ప్రభాకర్ రావు రాకపోతే ఆ విచారణ అక్కడికే ఆగిపోతుందా? ఆయన లేకపోతే మిగిలినటువంటి పోలీసులు ఎవరెవరు ఇవాళ 2 రాజకీయ నాయకులను పెట్టారు కదా, మిగిలిన రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళు చెప్పరా? ఇవాళ ఆ ఎమ్మెల్యేలు ఏ విధంగా 2 ఎమ్మెల్యేలను పిలిచారు కదా, ఆ ఎమ్మెల్యేలకు ఈ తిరుపతి అన్ననో ఈ భుజంగరావో XYZ అనేటువంటి వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు ఫోన్లు అనేటువంటి విషయం ఎవరు చెప్పారు? విచారణ చేయాల్సింది అక్కడ కదా. ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోలీసులకు ఎవరికైతే చెప్పిరో ట్యాప్ చేయడానికి అవకాశం ఉందో, ఒక హుజూరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు పెట్టి ఒక పథకం పెట్టి దాంట్లో ఓడిపోయి అది ఇబ్బంది పెట్టిరు, ప్రజల మీద రుద్దేశిరు, అయిపోయింది. ఇవాళ ఒక్క మునుగోడు కోసం సరే ఫోన్ ట్యాపింగ్ రెగ్యులర్ ప్రక్రియ సాగుతుందనుకోండి, కానీ మునుగోడు ఎన్నికల్లో గెలవడం కోసం విచ్చలవిడిగా వాడుకొని
ఎక్కడెక్కడ ప్రతిపక్షాల డబ్బులు పోతున్నాయో వాటిని వాడుకొని ఒక మునుగోడు కోసం ఎమ్మెల్యే పోచింగ్ కేసు పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలు అనేటువంటి కేసు పెట్టి దాంట్లో పోలీసులు భాగస్వామ్యం అయిపోయి దాంట్లో ఎమ్మెల్యేలను గొప్పగా కీర్తించి వాళ్ళని ఎంబడేసుకొని తిరిగి మొత్తం 2023 ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పి ఇవాళ ఏం జరిగింది? వ్యవస్థ ఎందుకు, చట్టం ఎందుకు, పద్ధతులు ఎందుకు? 1% 2% డీవియేట్ చేస్తేనే కష్టమైపోతుంది. ఇవాళ నిన్న కేరళలో ఒక వ్యక్తి అంబులెన్స్కు దారి ఇవ్వకపోతే అంబులెన్స్ దారి ఇవ్వలేదన్నటువంటి దాంతో 2.5 లక్షల జరిమానా వేసి లైసెన్స్ రద్దు చేసిరు ఒక సాధారణ పౌరుడికి. అట్లాంటిది చట్టాన్ని కాపాడేటువంటి పోలీస్ అధికారి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి చట్ట వ్యతిరేకంగా విదేశాల్లో తలదాచుకున్నటువంటి వ్యక్తికి ఏ విధంగా శిక్ష వేయాలి? ఇవాళ వీళ్ళ కోసం మళ్ళా అమెరికా వెళ్ళిపోయి అక్కడే వైద్యం చేయించుకొని జూన్ 26న తిరిగి వస్తానని వివరణ ఇచ్చి జూలైలో ఈమెయిల్ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాసి తనపై తప్పుడు కేసు నిరాధార ఆరోపణలు తెలిపిన మానసిక వేదన కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించిందని ఇప్పట్లో తిరిగి రాలేనని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఆయనను రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. ఆయన అక్కడనే ఉన్నాడు. ఆయన పాస్పోర్ట్ను సస్పెండ్ చేయించారు. ఆయన పాస్పోర్ట్ సస్పెండ్ చేయాలంటే ఏదన్నా కోర్టు చెప్పి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మిగిలిన కేసులు ఉంటే సస్పెండ్ చేయొచ్చు. అది లీగల్గా తీసుకోవాలి. కోర్టు నుంచి రూల్ రావాలి. కోర్టు దగ్గర పోవాలి. ఈయనకు సంబంధించినటువంటి న్యాయవాదులు వాదిస్తుంటారు. ఎవరుంటారు? కుటుంబానికి దూరం అయిపోయా వాళ్ళు క్షోభను అనుభవించాలి, వీళ్ళు క్షోభను అనుభవించాలి. అందరూ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఒక ఐపీఎస్ అధికారే చట్టానికి వ్యతిరేకంగా పనులు చేస్తే జీవిత చరమాంకంలో, ఎందుకంటే ఆయన క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నాడంట, ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఎందుకు పట్టింది? ఆ దుస్థితి ఎందుకు పట్టింది? అధికారులకు సెల్యూట్ చేయడం వేరు, అధికారులు చెప్పినట్టుగా ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటనేటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకంటే ఏమున్నది?